హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్ పైకే వెళ్తుంది, కానీ ఏంటో చూద్దాం. అలాగే జొమాటో న్యూ హైని టచ్ చేసింది. సో ఇంట్రాడేలో ర్యాలీ వచ్చింది. సరే, క్లోజింగ్ న్యూట్రల్గా క్లోజ్ అయినా కానీ మంచి జోష్ మీద అయితే కనుక జొమాటో ఈరోజు ఇంట్రాడేలో ఉంది. కారణాలు ఏమిటి అనేది చూద్దాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్టు, మంచి లెవెల్స్, స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీలో ఐసిఐసిఐ బ్యాంక్లో ఏంటంటే ట్రేడ్ వ్యూ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి చెప్తాను. చార్ట్ని స్టడీ చేద్దాం. విండ్ ఫాల్ ట్యాక్స్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. దానివల్ల ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ ఏంటి, ఆ విషయాలు చూద్దాం. అరవిందో ఫార్మాకి సంబంధించిన మంచి న్యూస్ అప్డేట్ ఉంది. వోల్టాస్కి సంబంధించిన టార్గెట్ అప్డేటు, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్. ఇట్లాంటి విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలకి వెళ్ళే ముందు నిన్నటి వీడియో ఎంతమంది వాచ్ చేశారు? నిన్నటి వీడియోలో మనం చెప్పిన సెల్ ఆర్డర్స్, బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అనే కాన్సెప్టు నిన్న ఎవరైతే వీడియో చూశారో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు రన్నింగ్లో ఈ సెల్ ఆర్డర్స్ని ఎట్లా క్లియర్ చేస్తున్నారు అనేది కూడా మీకు సుస్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. నేను మరొకసారి ఈ లెవెల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. వదిలేస్తే వెతుక్కొని వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. అదనమాట కదా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే నిన్నటి వీడియో వాచ్ చేయలేదో ఒకసారి ఈరోజు వీడియో వాచ్ చేసిన తర్వాత నిన్నటి వీడియోను వాళ్ళని కూడా వాచ్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్లో నేను దాన్ని ప్లేస్ చేస్తానన్నమాట. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, 24,717, 24,570 ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయని అనుకున్నాం. ఆ జోన్ని మరొకసారి డ్రా చేసి చూపిస్తాను. అలాగే బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనుకున్నాం, 24,097. చూడండి ఈ 2 లైన్స్, 24,097, 24,200 అనమాట. నేను దీన్ని విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి చార్ట్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెల్ జోన్ ఎక్కడ అని అంటే మరొకసారి చెప్తాను, కొత్త వ్యూవర్స్ ఉంటారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందా? డోజీ కావచ్చు, నార్మల్ క్యాండిల్ ఏదైనా కానీ. ఒక క్యాండిల్ ఉంది. గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. ఈ క్యాండిల్కి ఈ రెడ్ క్యాండిల్కి మధ్య గ్యాప్ కనిపిస్తుంది కదా. అంటే ఈ గ్యాప్ డౌన్ అయిన రోజు మనకి ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి సెల్ ఆర్డర్స్ హెవీగా ఉంటేనే కదా డౌన్లో ఓపెన్ అయ్యేది. మళ్ళీ ఇంట్రాడేలో ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోయింది అని అంటే సెల్లర్ అవైలబిలిటీ ఉన్నాడు కానీ బయర్లు ఆ ఏరియాలో ఆ రేంజ్లో లేరు అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి జోన్ ఎలా డ్రా చేయాలి అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ దాకా, ఈ క్యాండిల్ యొక్క హై దాకా, ఈ క్యాండిల్ యొక్క టేల్ ఉంది సార్, అప్పర్ విక్ అంటాం కదా, అక్కడ దాకా. ఇదంతా కూడా సెల్ జోన్ అనమాట. మనం రైట్ సైడ్కి నేను అడ్జస్ట్ చేశాను. చూడండి, దాని తర్వాత అక్కడ ఉన్న ఆర్డర్లు అనేవి క్లియర్ అయిపోతూ ఉన్నాయి. నిన్న అంటే ప్రీవియస్ క్లోజింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, నిన్న ప్రీవియస్ ట్రేడింగ్ అంటే లాస్ట్ ఫ్రైడే ఏదైతే ఉందో, ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ జోన్లో. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కదా. కాబట్టి నేను జోన్ని ఆ అప్పర్ విక్ దాకా మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ అప్పర్ విక్ పైనంతా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ఎప్పటికీ నిన్నటి వరకు అది నేను చెప్పేది, రైట్. చూడండి, ఆ పర్టికులర్ ఏరియాలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. అక్కడే ఏంటంటే ఇవాళ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. అదే మీకు సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియా అంటే అదే కదా, అదేనా. అక్కడే కదా జరిగింది. చూడండి, ఈ ఏరియాలోనే జరిగింది కదా. సెల్ జోన్ అని చెప్పాను కదా, బుల్ బేర్ ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది అని అంటే అదే అనమాట. ఒక్కసారి ఒరిజినల్ చార్ట్లోకి వెళ్ళే ముందు బై ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూస్తే చూడండి ఒకసారి. ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ అయింది, క్లోజింగ్ కూడా గ్యాప్ అప్. అంటే ఆర్డర్స్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఏరియా. టేల్ కింద దాకా ఉంది కదా.
సో ఈ మామూలుగా ఇలా మార్క్ చేసుకోవచ్చు. కానీ టేల్ ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన రోజు టేల్ అక్కడ దాకా ఉందనంటే సో ఇక్కడ దాకా ఉన్న బై ఆర్డర్స్ని క్లియర్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయిందంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా నుంచి హయ్యర్ లెవెల్ దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి, రైట్. ఆ డే డిప్ కొట్టింది అంటే ఆ టేల్ దాకా ఉన్న బై ఆర్డర్స్ని క్లియర్ చేసింది అర్థం. ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాయి. జరగని ఏరియా పెండింగ్ ఉన్న ఏరియా, సో జరగని ఏరియా పెండింగ్ ఉన్న ఏరియా ఏది అని అంటే ఈ జోను. సో నేను మార్క్ చేసిన జోన్ కదా. సో దాన్ని నేను సో మనకి బై జోన్గా బై ఆర్డర్స్ ఉన్న ఏరియాగా మనం మార్క్ చేయొచ్చు. పైనేమో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కింద బై ఆర్డర్స్ ఉన్నాయి. సో లెవెల్స్ నేను చార్ట్లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, మనకి సెల్లింగ్ ఏరియా ఉన్న ఏరియా ఇది, బయింగ్ ఏరియా ఇది. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఏదైనా వ్యూ తీసుకోవాలి అని అంటే 24,200 24,097 నియర్ బైకి వస్తే కనుక చూడొచ్చండి. వచ్చిందా? రాలేదు. సో చూడండి, మార్కెట్ యొక్క డైరెక్షన్ పైకి వెళ్తుంది అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియా అనుకున్నాం. సో అక్కడ మార్కెట్ ట్రేడ్ అయినప్పుడు ఫాల్ డౌన్స్ హ్యూజ్గా వస్తున్నాయా? రావట్లేదు. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇలా పైన మనకి ఆ సెల్ జోన్ని హిట్ చేస్తుంది, కానీ సో అక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా ఏంటంటే పైకి వెళ్తున్నారు. ఈ లైన్ జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో స్ట్రెందీగానే వచ్చింది, కానీ ఈరోజు మనం ఆల్రెడీ ముందే చెప్పాం రీటైల్ పీపుల్ కూడా బై మోడ్లోకి వస్తారు కాబట్టి ఇనీషియల్ మూమెంట్లోకి వెళ్ళి బై చేస్తే ఇబ్బంది పడతారని చెప్పాను ఓపెనింగ్ నిన్నటి వీడియోలో క్లియర్గా వివరణ ఇచ్చాను చూడండి. సో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, సో కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి సో ఈ సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఏంటంటే సెల్ చేసుకొని కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలి అని అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఒక 5,000 లాట్స్ వాళ్ళు బై చేశారనుకోండి, ఈ పర్టికులర్ ఏరియాలో ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. 5,000 లాట్స్ బై చేసుకుంటా వెళ్ళి ఇక్కడ ఒక 1,000 కానీ ఒక 1,200 కానీ సెల్ చేశారు ఈ ఏరియాలో అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ప్రాఫిట్ బుకింగ్. అర్థమవుతుందా? మరి సెల్ చేసినప్పుడు ఎందుకు కింద పడట్లేదు అని అంటే వాళ్ళ ఇంటెన్షన్ అంటే పైకి మార్కెట్ని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ స్టిల్ అంతే ఉంది కదా. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో సెల్ చేస్తూనే ప్యారలల్లీ దే విల్ ట్రై టు బై ఆన్ డిప్స్ ఆన్ దట్ జోన్. అదనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ సెల్ చేసుకుంటూ డిప్ అవుతుంటే బై చేస్తుంటారు. అందుకనే మీకు రేంజ్ బౌండ్ ఆఫ్ కైండ్ చాపీ మూవ్ ఉంది, మార్కెట్లో వోలటాలిటీ ఉంది, సో రేంజ్ బౌండ్ ఉంది, చాలా తక్కువ రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఇట్లాంటి పదాలు వింటారు కదా. అలాంటివి ఎందుకు వస్తాయి అని అంటే అదే అనమాట. సో వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది, కాకపోతే ఏరియా అనేది సెల్లింగ్ ఏరియా కాబట్టి ఆ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా సో స్లోగా ఏంటంటే బై చేసుకుంటారనమాట. అది కంటిన్యూగా బై చేయడం స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. కంటిన్యూగా బై చేయాలంటే రీటైల్ పీపుల్ కంటిన్యూగా 2 days పెరిగిందనుకోండి, రీటైల్ పీపుల్ బై చేద్దామని చూస్తారు కానీ సెల్ చేద్దామని చూడరు కదా, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అందువల్ల ఏంటంటే సో ఎట్లా ఏంటంటే మనకి రేంజ్ బౌండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. కానీ ఈ సెల్ ఏరియానే హిట్ చేస్తుంది అని మీకు అర్థమైంది. మీరు రన్నింగ్ మార్కెట్ చూస్తే మీకు ఏం అర్థం అవ్వాలి అని అంటే వాళ్ళ ఎయిమ్ అయితే సూనర్ ఏంటంటే దే వాంట్ టు గో ఫర్ టాప్. టాప్కి వెళ్తుందా లేదా అనేది మధ్యలో ఏదైనా ఎక్స్టర్నల్ థింగ్స్ ప్రెజర్ పడితే మనం చెప్పలేము, కానీ వాళ్ళ ఇంటెన్షన్ బై ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. మనకి ఏదైనా మంచి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకోవాలి అని అంటే నేనైతే 24,200 24,097 ఈ ఏరియా కానీ ఈ నియర్ బై ఏరియా కానీ వెయిట్ చేస్తాను. సో ఇలా పైకి వెళ్తున్నప్పుడల్లా పైకి గ్లోబల్ వ్యూ సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యాండిల్ వస్తా స్లో మూమెంట్ ఉంటుంది. అంతేగాని మీరు అనుకున్నట్లు ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఈ ఏరియాలో పడవు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ చేసినా పైన కూడా గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి సో ఆల్ టైమ్ హైకి కోతవేటు దూరంలోనే ఉంది. సో కోతవేటు దూరంలో ఉన్నా సో అది ఒక్క అడుగులో వెళ్ళిపోతుంది అనుకుంటే తప్పు. సో అలా వెళ్ళదు, పైకే వెళ్తుంది, ఇంటెన్షన్ పైకే. కానీ ఏంటంటే మధ్యలో ఏదన్నా గ్లోబల్ క్యూస్ వల్ల ఏదన్నా డిప్ వస్తే కనుక మనకి ఏంటంటే ర్యాలీ మంచిగా వస్తుంది. క్యాట్ బాల్ రబ్బర్ బ్యాండ్ వెనక్కి లాగామనుకోండి స్పీడ్ అవుతాం కదా, అట్లా అనమాట. సో పులి ఒక అడుగు వెనక్కి వేస్తే సో మనకి వెనక్కి వేసినట్టు కాదు. అలాగేంటంటే ఏదన్నా మనకు 1 day 2 days ఏదన్నా మైనర్ డిప్స్ వస్తే కనుక మనం మంచి స్వింగ్ లెర్నింగ్ వ్యూని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తాను.
ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ అయితే అదే. రేపేం జరుగుతుంది అని చిన్నపిల్లల్లాగా అడగద్దు ఎప్పుడు, అంతే కదా. రేపు గ్లోబల్ క్యూస్ మీ నైట్ యూఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు తెలుసా? అలాగే రేపు పొద్దున ఏషియన్ మార్కెట్స్లో ఏం జరుగుతుందో తెలుసా? నిఫ్టీ చూసినా ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుస్తుంది తప్ప ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడూ కూడా రేపు పొద్దున మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని ఎట్టి పరిస్థితుల్లో ఊహించద్దు. ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడం ఒక పద్ధతి, స్వింగ్. లేదు ఏ రోజు ఆ రోజు పొద్దున్నే 9:15 to 3:30 క్లోజ్ చేసుకోవడం, దుకాణం బంద్ కేల్కతం, అది ఒక పద్ధతి. అంతేగాని రేపొద్దున కోసం ఇవాళ మీరు ట్రేడ్ పొజిషన్ తీసుకున్నారంటే రేపొద్దున గ్లోబల్ క్యూస్ తగ్గట్టుగా రేపొద్దున ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కాస్త వోల్టాలిటీ ఉండొచ్చు. మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వదు. వన్ డే మూమెంట్ని బేస్ చేసుకొని ఎల్లుండి ఏంటి, వీకెండ్కి ఏమవుతుంది, ఇట్లా బేస్ చేసుకొని వెళ్ళొద్దు. కాబట్టి అందుకనే మోస్ట్ ఫెయిల్యూర్ థింగ్స్ ఇన్ స్టాక్ మార్కెట్, మోస్ట్ ఫెయిల్యూర్ ట్రేడర్స్ ఎక్కడ ఉంటారంటే ఆప్షన్ ట్రేడర్స్. అర్థమవుతుందా? నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా పీపుల్ ఆప్షన్ జోలికే వెళ్తారని నాకు తెలుసు. అర్థమవుతుందా? నేను కూడా చెప్తాను, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు స్టాక్ మార్కెట్లో ఉండరు కాబట్టి. ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ స్వింగ్, అలాగే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయితే అప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ అనమాట, ఇండెక్స్ ఫ్యూచర్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను సజెస్ట్ చేయను, నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కువ సార్లు అనమాట. అది కూడా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ, ఏవేమీ తెలియకుండా పుట్టు తీసుకున్నాను, కాల్ తీసుకున్నాను, సిఈపిఈ అంటే పుట్టు తీసుకుంటే పుట్టిన దగ్గరికి వెళ్తాం, కాల్ తీసుకుంటే కాటికే, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, జొమాటో ఇంట్రాడేలో ర్యాలీ వచ్చింది కాబట్టి ర్యాలీ అని కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెష్ హైని టచ్ చేసింది, ఎందుకంటే యూబీఎస్ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని పెంచారనమాట. సో ఒకసారి మనం ఆ అప్డేట్ ఏంటి, వాళ్ళు ఎందుకు పెంచారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి ఏదన్నా బెనిఫిట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు సో ఇంక్రీజ్ అవర్ జిఎంవి ఎస్టిమేట్స్ ఫర్ ఫుడ్ డెలివరీ, సో 2 to 3% పెరుగుతుంది అంటున్నారు. అలాగే క్విక్ కామర్స్ 20 to 30% పెరుగుతుంది అంటున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 26-28కి సంబంధించి వాళ్ళు చెప్తుందన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని, ఎర్నింగ్ని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ ప్రైజ్ని పెంచారు. సో వాళ్ళ టార్గెట్ ప్రైస్గా ఏంటంటే 260 నుంచి 320కి టార్గెట్ ప్రైజ్ని పెంచారు. మరి జొమాటో చార్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం పదండి. చూడండి సార్, జొమాటో మనకి హైలో ఓపెన్ అయినప్పుడు హై లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ హిట్ అయి ఉండొచ్చు. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే రెడ్లో క్లోజ్ అయింది కదా, నెగిటివ్గా చూడొద్దు. ఓవరాల్గా ఏంటంటే అది ట్రెండ్ అనేది అప్ ట్రెండే ఉంది. సో కానీ మంత్లీ చార్ట్ మీరు చూస్తే చూడండి సార్, లోయర్ లెవెల్లో స్ట్రెంత్ అనేది లేకుండా స్టాక్ అనేది, దాని తర్వాత మంచి బై ఆర్డర్స్ పడ్డాయి. అంటే ఇన్వెస్టర్స్ హైయర్ లెవెల్లో వచ్చారు, లోయర్ లెవెల్లో ఆర్డర్స్ చాలా మిగిలిపోయినాయి. కాబట్టి సో ఏ ఇష్యూ వస్తుందో చెప్పలేం, రాదో చెప్పలేం. కానీ ఏదైనా ఒక సింగిల్ క్వార్టర్ కనుక జొమాటో ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా స్లంప్ కనిపిస్తే స్టాక్ అనేది దమ్మిరిగంతేస్తుంది. సో 9900 టచ్ చేసిన ఆశ్చర్యం లేదు. అది ఇప్పుడు నమ్మబుద్ధి కాదు, వచ్చిన తర్వాత నమ్మబుద్ధి అవుతుంది. సో ఒకవేళ ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టడీ చేసుకోవాలి అని అంటే, సో మనకి ఏదైనా ఈ స్టాకే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అవకాశం నాకు నమ్మకం ఉంది అని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవాళ్ళు ఉంటే, సో ఏదైనా టెంపరీ ఇష్యూస్ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే అప్పుడు చూసుకోండి. ఇప్పుడున్న కరెంట్ వాల్యుయేషన్స్కి వాళ్ళు ఏదో 320 ఇచ్చారు కదని చెప్పి ఇప్పుడు 260కి కొనడం అనేది కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. అర్థమవుతుందా? అది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి సో మనం వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు రిమైనింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో చూడండి, ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్రాండెడ్ అకౌంట్స్లో డీమ్యాట్ అకౌంట్ ఉండటం అనేది సేఫ్. సో ఇక్కడ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక సో మీరు ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ స్టడీస్ చూడొచ్చు, అలాగే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్స్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అవి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద ఉన్న మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని పంపించి మీ కొద్ది క్యాపిటల్తో ఏంటంటే రండి. ఊరక టైంపాస్గా అయితే కనుక గ్రూప్లోకి రావద్దు. సో డమ్మీ అయితే కనుక మేము యాడ్ చేసుకోము. సో సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే రమ్మని చెప్పి చెప్తానమాట. సో నా స్టడీ వ్యూస్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. లెర్నింగ్ వ్యూస్ మాత్రమే, రికమెండేషన్స్ కాదు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అరబిందో ఫార్మాకి సంబంధించి హెచ్ఎస్బీసీ వాళ్ళు టార్గెట్ ప్రైజ్ని పెంచారు. బై అని చెప్పి 1625 టార్గెట్ ఇస్తున్నారు. సో యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్ లెటర్ ఇచ్చింది వాళ్ళ యూనిట్కి, ఇంజెక్టబుల్ ప్లాంట్కి సంబంధించి. సో ఆల్రెడీ క్లాసిఫైడ్ యాజ్ ఓఏఐ, అంటే ప్లాంట్ స్టేటస్ ఓఏఐ ఉందంటే ఏంటంటే
సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్. సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే అది నెగిటివ్, అది VAINAI అంటే పాజిటివ్. సో OA అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ అంటే థింగ్స్ అక్కడ బాగోలేదు, మీరు రెక్టిఫై చేసుకుని మళ్ళీ మేము వస్తామని చెప్పి. అర్థమవుతుందా? అలాగే బిలీవ్ FDA రిమైన్స్ ఫోకస్డ్ ఆన్ సెన్జూరింగ్ సప్లైస్ టు ద US అని చెప్పి చెప్తున్నారు. లో రిస్క్ ఆఫ్ అన్ FDA ఇంపోర్ట్ అలర్ట్ ఫర్ ది ప్లాంట్ అని చెప్తున్నారు. సో ఏదైనా కానీ HSBC వాళ్ళు అరబిందో ఫార్మాకి సంబంధించి టార్గెట్ ప్రైజ్ని ఇచ్చారు. నేను నా వ్యక్తిగతమైన వ్యూని గతంలో అరబిందో ఫార్మాకి సంబంధించి 500 లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూని పోస్ట్ చేయడం అనేది జరిగింది అరబిందో ఫార్మాకి. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, మరి 1500 మీరు చెప్పింది వచ్చింది కదా, ఏం చేయమంటారు అని. చూడండి, సో ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ప్రైస్లు అనేవి టార్గెట్లు కాదు. ఇయర్లీ రెవెన్యూస్ బాగున్నాయి అనుకుంటే, కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే మనం వీ కెన్ హోల్డ్ ఫర్ 10-20 ఇయర్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి అమ్మాలి, ఒక మంచి కంపెనీలో గ్రో అవుతున్న కంపెనీలో అమ్మాలి అని అంటే దానికన్నా ఏదైనా బెటర్ ఆపర్చునిటీ కనిపించాలి అప్పుడు, లేదా ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్, ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండకుండా ఉండాలి. సో అంతేగాని పెరిగింది కదా అని చెప్పి, లేదా నిఫ్టీ పడిపోతుంది కదా అని చెప్పి, ఎవరో రెసిషన్ అన్నారు కదా అని చెప్పి నిజంగా రెసిషన్ వస్తున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ని కదిలించకూడదు. అర్థమవుతుందా? మీరు రెసిషన్ వస్తుందా లేదా ఎవరూ చెప్పలేరు, అట్లా ముందే భయమే కానీ ఎవరూ చెప్పలేరు. వచ్చినా కూడా సిద్ధంగా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్లో ఉండగలం మనం. ఏం చేస్తే రెసిషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చూడండి, విండ్ ఫాల్ ట్యాక్స్ మనకి ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తుంటాయి కదా. సో విండ్ ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ కట్ చేశారనమాట. రీసెంట్గా పెంచారని మనమే మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో రీసెంట్గా పెంచారు 4600కి, ఇప్పుడేమో దాన్ని 2100 పర్ టన్కి తగ్గించారనమాట. సో ఆగస్టు 17 నుంచి సో అమలవుతుంది. ఇది రిలయన్స్ లాంటి కంపెనీలకి, ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కి ఏంటంటే బెనిఫిట్ అవుతుంది. ఇంతకీ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే సడన్ గెయిన్స్ మీద వచ్చే ట్యాక్స్. క్రూడ్ ఆయిల్ యొక్క వోల్టాలిటీ హెచ్చుతగ్గులు ఉంటాయి ఏంటంటే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచడం, కట్ చేయడం అనేది చేస్తూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన అప్డేట్గా ఇది చూడండి. ఫ్రెండ్స్, అలాగే నోమ్రా వాళ్ళు వోల్టాస్కి సంబంధించి టార్గెట్ ప్రైజ్ని అంటే హైక్ చేశారు. సో హెల్దీ ప్రాఫిటబిలిటీ అని చెప్పి చెప్తున్నారు. సో స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే గ్రోత్ అవుట్లుక్ రిమైనింగ్ స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నారు. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఏసీ వద్దు వోల్టాస్ ముద్దు అని. సో టాటా ప్రొడక్ట్ వోల్టాస్. సో ఏసీ కావాలంటే వోల్టాస్కి వెళ్ళొద్దు, ఓ జనరల్ అట్లాంటివి చూడండి, క్యారియర్ అట్లాంటివి చూడండి. సో నేనేమంటానంటే కానీ స్టాక్ కొనాలి అని అంటే అండర్ వాల్యుయేషన్స్లో మనం స్టడీ చేసుకోవచ్చు వోల్టాస్ని అని చెప్పి చెప్తాను. గతంలో చాలాసార్లు మనం స్టడీ చేసుకున్నాము. కార్పొరేట్ టైప్స్ ఎక్కువ వోల్టాస్కి, అందువల్ల వాళ్ళకి సేల్స్ అవన్నీ ఎక్కువ అనమాట. ఆ విషయం అనేది అర్థం చేసుకోండి. చూడండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఓవర్ 2000 crores ఇన్ అదానీ గ్రూప్ అంట. జూలైకి సంబంధించిన డేటా ఇది. సో అదానీ పోర్ట్కి సంబంధించి థింగ్ ఏంటి అని, అదానీ ఎంటర్ప్రైజెస్ అయింది. చూడండి, ఇక్కడ అదానీ గ్రూప్లో చాలా స్టాక్స్ ఉన్నా నా ఫేవరెట్ స్టాకు, నేను ఎప్పుడు కూడా నా స్టడీ వ్యూస్, నా ఇన్వెస్ట్మెంట్, నా వ్యక్తిగతమైన స్టడీ వ్యూస్ తీసుకున్న స్టాకు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్. సో హిండన్బర్గ్ వాళ్ళు అలా కామెంట్ చేసిన వరుసగా 4-5 days పడ్డా కూడా మంచి లెవెల్ చూసి దాన్ని నా పోర్ట్ఫోలియోకి స్టడీ చేసుకున్నాను. ఎందుకంటే ఆ బిజినెస్ అనేది ఇంకొకరు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ చిల్లర కొట్టు అనుకోండి, వీళ్ళు కాకపోతే వాళ్ళు పెట్టచ్చు. డీమార్ట్ లాంటిదైనా సరే ఇంకో కాంపిటీషన్, ఇంకో ఎస్మార్ట్, ఇంకొక మాట కాంపిటీషన్ రావచ్చు. కానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఏంటంటే ఇంకొక కాంపిటీషన్ లేదు దానికి. అదనమాట ఆ స్టాక్కు నేను దాన్ని పట్టుకోవడానికి కారణం అది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ గురించి చూడాలి అని అంటే HDFC బ్యాంకు, ICICI చూడండి. ఎందుకనంటే నిఫ్టీలోనూ హెవీ వెయిటెడ్, బ్యాంక్ నిఫ్టీలో అయితే చెప్పే పని లేదు, వెయిటెడ్ స్టాక్స్ కదా అది. సో ICICI బ్యాంకులో ఈరోజు డిప్ వచ్చింది కదా, నెగిటివ్ అని అనుకోవద్దు. సో ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది, మీరు అనుకున్నంత వేగంగా పెరగదని. ఎందుకంటే ఎప్పుడైతే రీటైల్ పీపుల్ అంతా బుల్లిష్ అని వాళ్ళకి ఐడెంటిఫై అవుతుందో, రీటైల్ పీపుల్ ఏంటంటే దే వాంట్ టు బై. కాబట్టి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై కంటిన్యూషన్ చేయడం అనేది కుదరదు, అంతే కదా. ఈ గ్రీన్ అనేది అందరూ తెలుసు కదా. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ హైయర్ లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో సెల్ ఆఫ్ కాదు, సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పైకే. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 1166, 1153 అనమాట. సో రేపు నేను నా స్టడీ వ్యూని టెలిగ్రామ్ గ్రూప్లోను, అలాగే సో రిలయన్స్ వాటికి సంబంధించిన రిలయన్స్, HDFC బ్యాంక్ అన్నింటిలో లెవెల్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక 2 to 3 స్టాక్స్ యొక్క లెవెల్స్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను.
సో 1 or 2 వ్యూస్ని నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తానన్నమాట. అదనమాట కదా. కాబట్టి మనం వెయిట్ చేస్తున్న లెవెల్ 1166, 1153 ఏరియా ఆర్ నియర్ బై ఏరియా. చూడండి, రేపు పొద్దున ఏదన్నా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, టెంపరీగా అదృష్టం ఇట్లాంటి లెవెల్లో అవకాశం దొరుకుతుంది. గ్లోబల్ న్యూస్ బాగున్నాయి అనుకోండి, ఈ లెవెల్ నియర్ బై ఏదన్నా వస్తుందో లేదో చూసుకొని కొంచెం హైయర్ లెవెల్లో అయినా మనీ మేనేజ్మెంట్ చూసుకుంటా స్టడీ వ్యూస్కి వెళ్ళొచ్చు అనమాట. అదనమాట ఐసిఐసిఐ బ్యాంకు. సో ఇవాళ డిప్ అయింది కదా అని అనుకోవద్దు. సో ఇది ఊహించిందే అది. సో ఓవరాల్గా మనకి జోన్ అయితే ఎక్కడ ఉంది, ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక పాజిటివ్గా ఉంది అని చెప్పొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఏదైతే నిఫ్టీ చెప్పానో ఇది కూడా అంతే అనమాట. సో వాళ్ళు పైకే వెళ్తున్నారు. సో సడన్గా తిరిగింది కాబట్టి ఒక్కసారిగా అలా పైకి వెళ్తే ఇబ్బంది పడతారు, వాళ్ళు నష్టపోతారు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్. అందువల్ల ఏంటంటే ఈ బోటమైన ఆరిజిన్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి 49978 49561 ఈ ఏరియా కానీ ఈ జోన్కి ఒక 20% ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా. సో ఈ ఏరియాలో కానీ మనకి ఏదైనా వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు అని చెప్తాను. సో ఈ జోన్ దగ్గరికి కానీ, ఈ జోన్ దగ్గర నుంచి కానీ, లేదా ఈ జోన్ నుంచి కానీ, సో అట్లా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇవాళ క్లోజింగ్ డౌన్లోనే ఉంది కాబట్టి సో కాస్త ఇవాళ క్లోజింగ్ యొక్క లో కట్ అయితే మనం ఏంటంటే ప్లాన్ చేయొచ్చు. ఇవాళ క్లోజింగ్ లో కట్ అయితే మనం పైకి అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రేడ్ వ్యూస్ ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీని అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. మీకు ఏదైనా స్టాక్స్ కానీ ఏదైనా ఇవాళ వచ్చిన న్యూస్ హైలైట్స్ని కానీ మీకు కవర్ చేయాలని ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఈవినింగ్ నైట్ చాణక్య స్టాక్ రైటర్స్ వీడియోలో తెలియజెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.